హలో గైస్, వెల్కమ్ టు ఎస్జీకే ఎర్నింగ్స్. ఈ దావన్ ఎక్స్టెన్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎలా సైన్ అప్ అవ్వాలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ దావన్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి లింక్ ప్రొవైడ్ చేశాను. ఈ దావన్ ఎక్స్టెన్షన్ లింక్ మీద క్లిక్ చేయండి. దీనికన్నా ముందర మీరు మీ మొబైల్లో కివీ బ్రౌజర్ కానీ మైసిస్ బ్రౌజర్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ కివీ బ్రౌజరు మైసిస్ బ్రౌజరు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి కివీ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి ఈ దావన్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయగానే మనకి మైసిస్ బ్రౌజర్లో అనేది ఓపెన్ అవుతుంది. మైసిస్ బ్రౌజర్లో మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ దగ్గర ఉన్న బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, ఈ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేస్తే ఆ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అవుతుంది. రిమూవ్ ఫ్రమ్ ద క్రోమ్ అని పడితే మీకు ఎక్స్టెన్షన్ యాడ్ అయినట్టు. నేను ఇప్పుడు మైసిస్ బ్రౌజర్లో చేస్తున్నాను. ఇక్కడ పైన ఎక్స్టెన్షన్ సింబల్ ఉంటుంది, లేకపోతే కివీ బ్రౌజర్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ అని చూపిస్తుంది. పైకి స్క్రోల్ చేస్తే కివీ బ్రౌజర్లో మీకు దావన్ ఎక్స్టెన్షన్ అడుగుతుంది, కనపడుతుంది. చూపిస్తాను అలాను. ఇప్పుడు మనం కివీ బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ దావన్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి కనపడింది. చూసి దావన్ వ్యాలిడిటీ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అలా కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని ఇప్పుడు నేను మైసిస్ బ్రౌజర్లో చేస్తున్నాను కాబట్టి 3 డాట్స్ ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దావన్ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి కనపడింది. దాని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసి మనకి రిజిస్టర్ కావాలి కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ నేము, మీ ఈమెయిల్, మీ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మన రిఫరల్ లింక్ అనేది అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ రిఫరల్ లింక్ యాడ్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. దాన్ని క్రియేట్ చేయగానే మనకి ఈమెయిల్కి ఒక కోడ్ అనేది వెళ్తుంది. ఈమెయిల్కి వెళ్ళిన కోడ్ని మనకి అక్కడ ఆ కోడ్ మనం ఎంటర్ చేయాలి, లేకపోతే వెరిఫై ఈమెయిల్ అని అడుగుతుంది. మనకి ఈమెయిల్కి ఒక మెయిల్ పంపిస్తారు దావన్ వాళ్ళు. మనం దాన్ని వెరిఫై చేసుకుంటే మనం లాగిన్ అయిపోవచ్చు. దాన్ని లాగిన్ ఎలా అవ్వాలంటే మన ఫస్ట్ పేజ్ ఓపెన్ అయింది కదా, మనం ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యామో ఆ ఈమెయిల్, దాన్ని ఇక్కడ ఆ పాస్వర్డ్ ఇచ్చేస్తే లాగిన్ అని అవుతుంది. ఇప్పుడు మీకు లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో చూపిస్తాను. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, మీకు కొత్తగా చెప్తున్నా కాబట్టి చూపిస్తున్నాను. దెన్ మనకి ఇదే దావంది ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. మీరు దావన్ నోడ్ మీద ఇలా క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇక్కడ నెట్వర్క్ క్వాంటిటీ పడుతుంది, అలాగే ఇక్కడ నెట్వర్క్ క్వాలిటీ పడుతుంది, అలాగే టోటల్ ఎర్నింగ్స్ పడతాయి. మీరు స్టార్టింగ్ కాబట్టి ఎర్నింగ్స్ అంతగా చూపివు. ఎర్నింగ్స్ని పెంచుకోవడానికి, అంటే సపోజ్ పాయింట్స్ గెయిన్ చేయడానికి ఇక్కడ బూస్ట్ రివార్డ్స్ ఉంది కదా, బూస్ట్ రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన ట్విట్టర్ని, డిస్కార్డ్ని, టెలిగ్రామ్ని కనెక్ట్ చేసినందుకు ఇన్స్టెంట్గా వాడు కొన్ని పాయింట్స్ ఇస్తాడు. ఆ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్లో యాడ్ అవుతుంది. దెన్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఎలా ఉంటే మనకి పాయింట్స్ డైలీ మైన్ అవుతూ ఉంటాయంటే ఇలా నువ్వు మైసిస్ బ్రౌజర్లో కానీ కివీ బ్రౌజర్లో కానీ ఇలా ఓపెన్ చేసేసి నోడ్ అనేది ఓపెన్ చేసి రీసెంట్ యాప్స్లో పెట్టేయాలి. రీసెంట్ యాప్స్లో పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా నోడ్ మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రోజుకి 1000 పాయింట్స్ అలా తక్కువగా పెరుగుతూ ఉంటాయి. దెన్ ఈ పాయింట్స్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి 35 మిలియన్ ఫండింగ్ ఉంది కాబట్టి దగ్గర 5,000 నుంచి 30,000 దాకా వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఎర్నింగ్ అప్డేట్స్ కోసం జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని జస్ట్ ఫాలో అవుతూ ఉండండి.